CapCut లో మనకి 2 టైమ్ సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్స్ డే 31 ఆఫ్ లెర్నింగ్ CapCut. సో ఫస్ట్ వీడియోని మనం CapCut లోకి యాడ్ చేసుకుంటాం. ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ లోకి వెళ్ళాక డూప్లికేట్ మీద ప్రెస్ చేయండి. సో డూప్లికేట్ అవుతుంది వీడియో. సో ఫస్ట్ వీడియోలో ఏదైతే ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఉన్నాయో మనం డూప్లికేట్ చేసినప్పుడు సేమ్ ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఆ వీడియోకి యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి డూప్లికేట్ చేయగానే. ఇప్పుడు మనం రిప్లేస్ ఏంటో చూద్దాం. దానికన్నా ఫస్ట్ నేను ఇక్కడ ఒక టెస్ట్ రాస్తున్నాను. నార్మల్ గా ఎఫెక్ట్ కూడా యాడ్ చేస్తున్నాను దానికి ఒకటి. సో ఏదో ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఉందనుకోండి ఎఫెక్ట్. ఇప్పుడు ఈ వీడియో నాకు వద్దు, నేను వేరే వీడియో ఈ ప్లేస్ లో పెట్టుకోవాలి. సో నేను రిప్లేస్కి వెళ్తాను. రిప్లేస్ ఆప్షన్ క్లిక్ చేసి నాకు కావాల్సిన వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటా. సో ఆ క్లిప్ అనేది ఓల్డ్ క్లిప్ ఉన్న ప్లేస్ లో వచ్చేస్తుంది మనకి. బట్ దానికి ఇందాక ఫ్లాష్ బ్యాక్ లో ఏవైతే ఎడిట్స్ మనం చేసామో, ఐ మీన్ ఎఫెక్ట్స్ కానీ టెస్ట్ కానీ అది అంతే ఉండిపోతుంది అనమాట. ఓన్లీ క్లిప్ ఒకటే చేంజ్ అవుతుంది. ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ అంతే ఉంటాయి. డూప్లికేట్ లో అయితే సేమ్ అదే వీడియోకున్న ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. దిస్ ఈస్ అబౌట్ డూప్లికేట్ అండ్ రిప్లేస్. Let's meet in another video. Bye.